ప్రేమిస్తే దానిని దేవుడు మనకి ఏం చేస్తాడంట? దూరం చేస్తాడు. ఇప్పటికీ కూడా మరి ముఖం చెల్లక 10 మందిలోకి రాలేక, ఎందుకంటే దెయ్యాత్మ పట్టిన వ్యక్తి దేవుడి సన్నిధిలో ఉండలేడు. ఎప్పుడైనా మీరు జ్ఞాపకం చేసుకోండి, పలానా వ్యక్తి దేవుడి సన్నిధికి రావట్లేదు, ప్రార్థనలో ఉండరు, ఉపవాసాలు చేయరు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆరాధన కూడా ఆరంభానికి రాకుండా చివరిలో వచ్చి ఏదో పక్కోళ్ళకి కూడా వందనాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారంటే అర్థం తెలుసా? తప్పదు అన్నట్టు ఏదో సైతాను వాళ్ళు ఆవరించి ఉంది. ఆ సైతాను వాళ్ళు పట్టుకొని ఉండటం వాళ్ళు ఏమవుతుందనమాట, వాళ్ళు దేవుని సన్నిధిలోనికి, అది దేవుని ఆత్మ ఉంటే దేవునిలో తీవ్రత కలిగిన వారుగా, పౌరుషం కలిగిన వారుగా, ప్రార్థించేవారుగా, స్తుతించేవారుగా, ఎప్పుడు నా దేవుడి సన్నిధిలో నేను కనబడదునా అన్నట్టుగా ఉంటాను. మేరీ గ్రేస్ గారి సహోదరి మన 3 రోజులు బట్టి 4 రోజులు ఇవ్వండి మనతో ఉన్నదావిడ ప్రేమను వెళ్ళారా, ఆవిడ కుటుంబ ఆరాధనలో కూర్చుండి ఎక్కువ పాటలు పాడదామండి అంటారు. చూసారా? అంటే వాళ్ళకి దేవుడి పట్ల ఆసక్తి ఉంది కాబట్టి, ఏమంటారు, ఎవరి పట్ల ఆసక్తి ఉంది? దేవుని పట్ల ఆసక్తి ఉంది కాబట్టి ఏం చేస్తున్నాయి ఉంది కాబట్టి ప్రేమను వెళ్ళరా, ఆ దేవుళ్ళు వాళ్ళు ఆనందిస్తారు కాబట్టి కుటుంబ ఆరాధనలో ఆ ప్రకారం చేస్తారు. మన జోసెఫ్ ఫ్యామిలీ ఉంది అంటే ఎందుకంటే ఈ పేర్లు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఎందుకనంటే వారిని బట్టైనా, వారి గురించి విన్నప్పుడైనా మనలో పరివర్తన రావాలి, మనలో మారు మనసు రావాలి. ఏమంటే అవునంటారు కాదండి. కాబట్టి ఆ జోసెఫ్ ఫ్యామిలీ భార్య భర్తలు ఉన్నాయి. వాళ్ళిద్దరు పొద్దున్న లేచి, ఆయన ఒకవేళ 4 గంటలకే డ్యూటీకి వెళ్ళాలనుకోండి, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడో పాయింట్లు చేయవలసి వస్తుంది, ఆ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ డ్యూటీస్ వెళ్ళవలసి ఉంటుందో తెలియదు కనుక ఒక 4 గంటలకు లేవలసి ఉంటే అతను లేచిపోయినప్పుడు ఆయన భార్య కూడా లేచిపోయి ఇద్దరు కూడా పాటలు పాడి ప్రార్థనలు చేసి స్తుతి ఆరాధన జరుపుకోవడం తర్వాత వెళ్తారు. ఒకళ్ళు 6 లేకపోతే మన కాన్ఫరెన్స్ మొదలైనప్పుడు తర్వాత కాన్ఫరెన్స్ అయిపోయాక మొదలుతారు. కాన్ఫరెన్స్ మధ్యలో వచ్చి వాళ్ళ కుటుంబ ఆరాధన అంటే ప్రొద్దున స్తుతి ఆరాధన. ఈ రోజున స్తుతి ఆరాధనలు ఎక్కడైనా ఉన్నాయా? ఏ కుటుంబంలో ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం మనం. ఒకవేళ ఉంటే సాయంకాలం ఏదో నిద్ర వచ్చేటప్పుడు అంత అయిపోయిన తర్వాత కళ్ళు మూతలు పడిపోతున్నప్పుడు ఓ పక్కన ఆవులింతలు తీస్తూ అలా నీరు కారుస్తూ ఏదో చేసుకున్నాం అన్నట్టుగా చేసుకుంటామేమో, కానీ పొద్దున లేచి కుటుంబం కలిసి స్తుతించేవారు ఎంతమంది ఉన్నారు? మన సంఘంలో అయితే ఎవరున్నారు నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే వాళ్ళ గురించి తప్ప ఇంకెవరి గురించి నేను వెళ్ళలేదు. ఒకవేళ ఎవరైనా ఉంటే ప్రభుకి స్తోత్రం, కలిసి ప్రభుని స్తుతించి పాటలు పాడి ఆరాధన చేసి ఆ దినారంభం ప్రభుతో చేసేవారు దేవుడికి ఇష్టం కదంటారు. ప్రభుకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే ఏఆర్ స్టీవెన్సన్ గారి పాట మనకు తెలుసు. ఆరంభించెద యేసు నీతో ప్రతిదినం, ఆనందించెద యేసు నీలో ప్రతి క్షణం, ఆరంభించెద యేసు నీతో ప్రతిదినం, ఆనందించెద యేసు నీలో ప్రతి క్షణం, ఆస్వాదించెద నీ మాటల మాధుర్యం, ఆస్వాదించెద నీ మాటల మాధుర్యం, ఆరాధించెద నిన్నే నిత్యం, ఆరాధించెద నిన్నే నిత్యం. ప్రభుకే స్తోత్రం చెప్పండి. ఆ మాటలో ఏముంది? ఆరంభించెద యేసు నీతో ప్రతి దినం. నా దినచర్య ఎవరితో ప్రారంభిస్తాను? మనం ఏంటంటే ఆమె వ్యక్తిగతంగా చేసుకుంటామండి, ఒక్కొక్కరం చేసుకుంటామండి. మనం ఒక్కొక్కరు కలిసి ఒక్కొక్కరు చేసుకుంటే ఒక్కొక్కరే ఎవరికాలు వండుకొని చెప్పి తినవచ్చు కదా. అంటే దేవుడి పని సరిగ్గా వచ్చినప్పుడు ఒక్కొక్కరు చేసుకుంటారా? అన్నం వండుకొని తినేటప్పుడు అందరూ ఒక్కొక్కలో వండుకుంటారా? ఇది ఎక్కడదండి? కొంతమంది గురించి ఏంటంటే ఒకే కుండలో వండుకుంటారంటే ఒకే అన్నం తింటారంటే, కానీ కుటుంబ ప్రార్థన మాత్రం అందరూ కలిసి చేసుకోవాలి. దేవుడు ఎక్కడ చెప్పాడు అది? వేరువేరుగా వండుకున్నా సరే. యోబు కుటుంబీకులు ఎవరనుకున్నారు? 7 కొడుకులు 3 కూతురు. అందరూ 7 sons 3 daughters. 10 మంది కూడా వేరువేరు కుటుంబాలే, కానీ వాళ్ళ నాన్న పిలిచినప్పుడు అందరూ చోటుకు వచ్చి ఏం చేసేవారు? వాళ్ళ నాన్నతో పాటు ఏకీభవించారు. ప్రభుకే స్తోత్రం చెప్పండి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? వండుకోవడం, తినడం, పడుకోవడం అందరూ ఉమ్మడి కుటుంబమే.
కానీ కుటుంబ ప్రార్థనలు చేసుకునేటప్పుడు ఆయన ప్రార్థన ఆయన చేసుకుంటున్నాడండి, ఆవిడ ప్రార్థన ఆవిడ చేసుకుంటుందండి, మా ప్రార్థన మేము చేసుకుంటున్నామండి. అందువల్లే దీవెనలు ఉన్న దీవెనలు పోతున్నాయి. ఒకసారి ఆశీర్వాదం వచ్చిన తర్వాత తిరిగి పోవడానికి వీల్లేదండి, డెవలప్ అవ్వాలి. ఆమేన్. ప్రభుకి స్తోత్రం చెప్పండి. నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమండి, ఆ జోసెఫ్ని అడిగాను మొన్న 4 రోజుల క్రితం, అసలు మీకు ఈ కుటుంబ ఆరాధన అనేది పొద్దున్న చేసుకోవాలని ఎలాగొచ్చిందయ్యా అంటే, అయ్యా నేను నా భార్య చాలా దూరంగా ఉన్నాం. ఎందుకంటే నేను విశాఖపట్నం వచ్చి పని చేసుకున్నాను, ఆవిడేమో వాళ్ళ అమ్మగారికి వెళ్ళిపోయింది. మేము చాలా ప్రార్థన చేసుకున్నాం వ్యక్తిగతంగా, ప్రభువు మనం కలిసి ఉండాలి, కలిసి బ్రతకాలి. ప్రభువు మా ప్రార్థన విన్నాడు కనుక మాకు అవకాశం ఇచ్చాడు. విశాఖపట్నంలో మా కుటుంబం కలిసి బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు కనుక అప్పుడు మొదటి రోజు నుంచి మేము నిర్ణయం చేసుకున్నాం, ప్రభువుతో దినచర్య ఆరంభిస్తాం, ప్రభుతోనే ముగిద్దాం అని నిర్ణయించాం. నాకు ఎంత ఆనందం అనిపించింది. ఎక్కడికి మన సంఘానికి వచ్చాకే ఆ నిర్ణయం చేసుకున్నారంటాడు. ప్రభుకి స్తోత్రం. అంటే వచ్చిన సంవత్సరం అయింది, ఇప్పుడు సంవత్సరం వాళ్ళు వచ్చిన తొలి దినాలు నిర్ణయం చేసుకున్నారంట. మరి మనం ఎంతకాలం బట్టి సంఘంలో ఉంటున్నాం, ఎంతకాలం బట్టి వింటున్నాం, ఆలోచన చేయాలి. అందుకని దినారంభం రేషన్ కార్డుకి సంతకాలు పెట్టాలి, అందరూ రండి. ఇదేంటమ్మా కంటి సిగ్నల్, కంటి గుర్తులు, కళ్ళు గుర్తులు తీసుకోవాలి, వేరు గుర్తులు తీసుకోవాలి, అందరూ కలిసి వెళ్తాం. ఎంత కష్టం అవునంటారు కదా. ఓ పేరెంటానికి రమ్మంటే అందరూ వెళ్తాం, ఓ పెళ్ళికి రమ్మంటే అందరూ వెళ్తాం కదా. మరి దేవుడి సన్నిధిలో చర్చికి కూడా అందరూ ఒకసారి రారు. అదేంటో మరి చర్చికి కూడా అందరూ ఒకసారి రాడు కదా. ఆడెవడో ఫోటో గుర్తింపు కార్డులు ఇస్తారు, వాటర్ ఐడి ఇస్తారు, అందరూ ఒకసారి రావాలన్నాడు అనుకో, ఖచ్చితంగా వెళ్తారు కదా. ఎంతమంది అందరూ కలిసి వెళ్తారు. మరి దేవుడి సన్నిధిలో అందరూ కలిసి కనపడాలి కదా. ప్రభువు మనకు నేర్పుతాం. అందుచేత ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటి అని అంటే, మనము దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నామో అది మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఎవరితో? యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీ కన్నులకు ఇంపైన దాన్ని నేను ఏం చేస్తున్నాను, తీసివేయబోతున్నాను అన్నాడు దేవుడు. కానీ నువ్వేం చేయకూడదు, అప్పుడు నువ్వు ఏడకూడదు, దుఃఖము కూడా అయిపోకూడదు, సాగు బట్టలు వేసుకుని ఉండకూడదు. తలకి శిరోభూషణాలు అంటే ఏంటి తెలుసు, తలకి కిరీటం ఇవి అవి ఉంటాయి కదా, అవన్నీ తల మీద ఏమి ఉండాలి అన్నీ ఎప్పుడు ఎలా పెట్టుకుంటో అలా పెట్టుకో. చెప్పులు వేసుకో చక్కని, అంటే మంచి గెటప్లో ఉండు. అంటే భార్య జనపద అలా ఉంటారు మేము. నేను ఒకసారి ఏం జరిగిందంటే, మా విశ్వాసం ఇప్పటికీ అప్పటికి ఒకటే. మా అయ్యగారి యొక్క వియ్యంకుడు జార్జ్ రాజు అయ్యగారు, మన మంగాపురం కాలనీ, ఇక్కడ పిఠాపురం కాలనీ అంటారు, అక్కడ ఉంది ఆ చర్చి. హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ అని ఆ చర్చి. ఆ అయ్యగారు ప్రభునందరూ ఎదిరించాడు. దాదాపు 10 ఏళ్ళు అవుతారు. అయ్యగారు చనిపోయినప్పుడు సరే సమాధికి వెళ్ళాం. ఆయన చనిపోయిన ఆయన చూసి వచ్చాము. తర్వాత సమాధికి వెళ్ళాం. ఆ తర్వాత సాయంకాలం ప్రేమలో వెళ్ళాలి జ్ఞాపకార్థం. ఆ జ్ఞాపకార్థం కోవడానికి మంచి బట్టలు ఏమి వేసుకొని వెళ్ళాలి అనుకున్నాం. అప్పుడు మంచి బట్టలు ఏం కనబడలేదు. మంచి కోట్ ఉంది, ఇది సూటు, ఫస్ట్ సూట్ అనమాట. నాకు యాకోబు ఇచ్చింది. అది వేసుకుని వెళ్ళిపోయినట్టే. దేనికి చెప్పాలి, జ్ఞాపకార్థం కోవడానికి. పెద్ద పెద్ద అయ్యగారులు అందరూ వచ్చారు, కృపారావు గారు అందరూ ఉన్నారు, అందరూ చాలా జనం ఉన్నారు. మా అయ్యగారు అందరూ ఉన్నారు. సరే లోపలికి వెళ్తే మా అయ్యగారి కొడుకు రాజుగారు అని ఆయన చూశాడు. పాపం నా ఎదురుగా అనలేదు కానీ మనసులో తిట్టుకొని ఉంటాడు ఖచ్చితంగానే. దొరగారు వచ్చారు అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఎందుకనంటే ఇలాంటి ఒక్క సమయంలో ఇలాంటి బట్టలు వేసుకొని వచ్చాడు ఏంటి పెళ్ళికొడులాగా అని కదా. అంటే మనం ఏమనుకుంటున్నామంటే
సావుకూడు తినండి అది ఎవరు చెప్పారండి? అన్యుడి దగ్గర మాత్రమే తినకూడదు. నీకు సావుకూడు లేదు, ఎందుకంటే మనం క్రైస్తవులు సావరు కదా, నిద్రిస్తారు. అది ఎదిగి గుర్తెరిగి ఉండాలి. ప్రభుకి ఇస్తాం. క్రైస్తవులు ఎక్కడైనా సరే చావరు. ఎలా ఉంటారు? నిద్రపోతారు. అది మాత్రం గుర్తుపెట్టి చచ్చిపోయారంటే అనకూడదు, నిద్రిస్తున్నారండి అనాలి. మరి నిద్రపోతే ఆ ఇంట్లో భోజనం చేయమని పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ ఇంటికాడ పలానా యజమానుడు లేదా ఎవరు నిద్ర అయ్యారు, అబ్బాయి వాళ్ళు నిద్ర అవుతున్నారని నేను అన్నం తిన్నంటాను పెట్టినప్పుడు అనం కదా, జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనము వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? తిండకూడదు అంటే దెయ్యానికి పెడతారు, కోక తినడం. దాన్ని పెట్టిన తర్వాత అప్పుడు మనం అందరికి పెడతారు కాబట్టి అది సాగుకూడు. అంజులు తినరు, మనం తినాం. మనం కూడా తిన వాళ్ళే తినకపోతే మనం ఎందుకు తింటాం? ఏమంటారు? వాళ్ళే తింటదండి. మీకు తెలుసా? చాలామంది నిజమైన భక్తులు అయితే ఏం చేస్తారో సాగుకూడు తినరు. ఎందుకని? దెయ్యాన్ని పెడతారు కనుక. అవునా కదా? చచ్చిపోయిన వాడికి కాకి రూపంలో వస్తే అది ఆరగెత్తే చచ్చిపోయిన వాడు వచ్చి తిన్నట్టు దాన్ని పెడతాం. మరి నువ్వు మనం అలా పెడతావా? అలా లేదే. అర్థమైందా? జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన కృప ఏంటంటే అది ఏ సందర్భమైనా కృతజ్ఞత చెల్లించి తిను అన్నాడు కదా. అలాగని చెప్పి మనం చెప్పుకున్నాడు విగ్రహాలు కనిపించిన ప్రసాదాలు చెప్పాలి. అందుకని దేవుడు తన కృపను బట్టి మనం జ్ఞాపకం చేసుకొని అనుగ్రహించిన ధన్యకరమైన స్థితి ఏంటంటే, నా ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు ఇంపైన దానికి నీకు ఇష్టమైంది అది ఏదుందో అది తీసేస్తున్నాను పాస్టర్ అన్నాడు. పాస్టర్ గారు ఆలోచించుంటాడు, నాకు ఇష్టమైంది ఏది? నా భార్య నాకు ఇష్టమైంది. అమ్మ బాబోయ్ నా భార్య చెప్పేస్తాడండి బాబు, ఇదేంటి ఆయన, ఇదేం అన్యాయం అయ్యా, ఆవిడ లేకపోతే నాకు పొద్దున్న వేసి వేడి నీళ్ళు ఎవరు ఇస్తారయ్యా, వేడి ఎచ్చని ఎవరు చూస్తారయ్యా, ఆవిడేదో మంచి చేత చూస్తుంది కాబట్టి కదా నేను హ్యాపీగా సేవ చేసుకోండి, ఇంకా సన్నిధిలో ప్రార్థన చేసుకోండి, నీ మాటలు చెప్పేస్తున్నాను. ఇప్పుడు నాకు పొద్దున్న మంచి చేత చూసేది నేను అసలు దాన్ని తీసేస్తే నేనేమైపోవాలి ప్రభు అనాలి పాస్టర్ గారు. కానీ ఎవరు చెప్పేసాడు, నువ్వు ఏడవద్దు, ఏం చేయొద్దు, ప్రజలిచ్చే ఆహారం తినొద్దు. అంటే ప్రజలిచ్చే ఆహారం ఏంటి? ఎవరైనా చచ్చిపోతారు, వంట చేసుకోరు కనుక ఏమంతేనా? ఎవరైనా ఇంట్లో చనిపోతే ఏం చేస్తాం? వంట చేసుకోలేము కాబట్టి బాధలు ఉంటారు కాబట్టి ఆ కుటుంబీకులు, ఆ సంఘస్థులు, మరి మన సంఘస్థులు ఎవరైనా చనిపోతే ఎంతమంది భోజనాలు పట్టుకెళ్ళి పెట్టారు లేదా వాళ్ళు తీసుకెళ్ళి పెట్టారు నాకు తెలియదు. కానీ ఏమంటే చాలా మంచి ఒక రకంగా ఎవరింట్లోనే చనిపోతే సంఘ సభ్యులైన వాళ్ళకి ఇంకా ధన్యత కదంటారా? అన్యుడికైతే ఆ కుటుంబీకులే పెడతారు, అవునా కాదా? ఆ రక్త సంబంధులే పెడతారు, అవునా? కానీ క్రైస్తవుడికి ఆ క్రీస్తు రక్త సంబంధులు అందరూ భోజనం పెడతారు. అంటే ఒక రకంగా చెప్తే ప్రభునందు ఎవరైనా మన ఇంట్లో నిద్రిస్తే విందు భోజనాలే మనకి, ప్రభుకి స్తోత్రాలు పడితే. ఇదేం మాట్లాడు మా పాస్టర్ గారు ఇలాంటి సాటిస్ఫైడ్ అనుకుంటున్నారా? అనుకోండి. నేనైతే అదే చెప్తాను. ఏహెచ్కేలతో పాస్టర్ గారితో దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు ఏడవద్దు, నువ్వు వాళ్ళు పెట్టే భోజనం తినద్దు. అంటే సాగు భోజనం పెడతారు, అంటే దుఃఖంలో ఉన్నారు కాబట్టి భోజనం పెడతారు, నేను ధైర్యపరచడానికి మాట్లాడతాను. అదేమి తీసుకోదు. అంటే నీకు భోజనం నువ్వే వండుకొని తిను, అదే మాట లెక్క. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటలు చదవమ్మా, పాస్టర్ గారితో చెప్పిన మాటలు మరొకసారి. 16వ వచనం తర్వాత కింద వాక్యం మంచి పట్టుకుని చదువుతావా? మృతులకై విలాపము చేయక నిశ్శబ్దంగా నిట్టూర్పు విడుము. అంటే చనిపోయిన వారి కోసం యాడొక నిశ్శబ్దంగా నిట్టూర్పు విడుము. నిట్టూర్పు అంటే ఏంటి? తండ్రి నీకు స్తోత్రం, నేను చెప్తాను. ఓకే తండ్రి, నీ శిరోభూషణములు ధరించుకొని. నీ శిరోభూషణములు ధరించుకోవడం అంటే నీ తల మీద చెప్పాను కదా, ధరించుకొని పాదరక్షలు తొడుక్కును, చెప్పులు తొడుక్కో, పెదవులు మోసుకొనవద్దు, నీ పెదాలు మూసుకోవద్దు, నీ పెదాలు మూసుకొని ఉండొద్దు, జనుల ఆహారం భుజించవద్దు, జనుల ఆహారాన్ని భుజించవద్దు. వాళ్ళందరూ పాస్టర్ గారు భార్య చనిపోయింది, అయ్యో బాబు పాస్టర్ గారికి ఎవరు వండి పెడతారు, ఆయన దుఃఖం పోయే వరకు వారం రోజుకి ఒకరు వండి పెడదాం అన్నవారు చాలా మంది ఉంటారు. కాబట్టి ప్రేమ వెళ్ళారా, మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, నేను మీ అందరికీ ఓసారి చెప్తూ ఉన్నాను,
అది ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, మరి నాకు దేవుడు ఈ వాక్యం అయితే నాకు అప్పుడు సరిగా తెలియదు. అప్పుడు ఎప్పుడూ వినుంటానేమో కానీ నాకు అసలు గుర్తే లేదు. కానీ మా అబ్బాయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన రోజు, మా అబ్బాయి ఉదయ్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళు చనిపోయినప్పుడు ముందు మా అబ్బాయి కనిపించట్లేదు. అక్కడ మేమున్నాం, మాతో పాటు పెద్ద మా పాస్టర్మ, నేను తప్ప. తర్వాత ఇంకా ఆ రోజే సైమన్ పీటర్ భార్య ఉంది. మా ముగ్గురు తప్పిస్తే ఇంకా అక్కడ ఎవరు లేము పెద్దోళ్ళు. మేము ముగ్గురు కూడా యువతలే ఉన్నాం, వాళ్ళతో ఎవరు వెళ్ళలేదు. మా రాబర్ట్ కూడా ఎక్కడో చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆ మూల ఎక్కడ కూర్చొని వాళ్ళతో వెళ్ళలేదు. అతను కూడాను కనీసం అతను ఉన్న పెద్దోడు కాబట్టి కొంచెం భయపడి దిగకపోవడం లేకపోతే ఏదో అవునేమో మనకు తెలియదు. మనవాడు కూడా అక్కడ ఉండిపోయాడు. మొత్తం పెద్దోళ్ళు అందరూ ఇక్కడ ఉండిపోయారు. సరే, జరిగింది ఏంటంటే ఈలోగా మా అమ్మాయి ప్రెస్కి డాడీ ఐజాక్ మాస్టర్ గారికి ఫోన్ మాస్టర్ ఫోన్ చేయండి అంటే ఏంటమ్మంటే జాషువా కనిపించలేదు, మునిగిపోయాడు, ఏమైపోయాడు తెలియట్లేదు. సరే, చాలాసేపు జాషువా కనబట్టలేదు, ఏమైపోయాడు తెలియదు అంటే జాషువా కొద్దిసేపు జాషువా దొరికాడు, కొల ఊపిరితో ఉంది అని ఏదో సమాచారం అందిస్తున్నాం. సరే, మరి ఉదయ్ గారి సంగతి ఏంటంటే ఆడు ఎక్కడ కనిపించట్లేదు. ముందు వాడు ఎక్కడో చోట బ్రతికే ఉంటాడు, తేలే ఉంటాడు, ఈత కొడుతున్నాడే, వాడు గబ్బగా బయటకండి అని చెప్పాను. జాషువా గురించి ఆడవద్దు, ముందు ఆడి గురించి చూడండి అని చెప్పాను. కానీ వాడు అందులోనే చనిపోయి సేవగా తర్వాత దొరికాడు. ప్రేమను వెళ్ళరా, నా వరకు నేను జాషువా విషయాలు అయితే అందరికీ చెప్పింది. ఫోన్లో ఎవరు మాట్లాడి వెంటనే ఫోన్లో చేయనప్పుడు మీడియా వాళ్ళు వచ్చి అడిగితే ఏమి లేదండి, మా అబ్బాయి దేవుడి దగ్గర చేరాడు. మీడియా వాళ్ళకి కూడా అదే చెప్పాను, ఎన్టీవీ వాళ్ళకి. ఆ దేవుడి దగ్గరికి వెళ్తారులేండి, కానీ మీరేమో మాట్లాడతారు. ఏం మాట్లాడేది ఏముందంటే ఏమీ లేదు, మీరు ఎవరు టీవీలో చూపించవద్దు అని చెప్పేశారు. అయినా సరే వాళ్ళు చూపించేశారు, ఎన్టీవీ వాళ్ళు వచ్చారు. కాబట్టి ప్రేమను వలన ఈ విషయాలు బట్టి ఆ తర్వాత ఉదయం చనిపోయాడు అన్న విషయం మీద కొంత దుఃఖపడ్డాను నేను. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులను బలవంతం పంపించి తీసుకెళ్ళాను. మరి అటువంటి అప్పుడు చాలా వేదన పడ్డాను. ఈ మాటలు చెప్పిన తర్వాత కూడా నాకైతే దుఃఖం అంటే అది వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని ఒక వేదన తప్ప, మా పిల్లలు చనిపోయారని వేదన అయితే నాకు లేదు. మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను వేదన ఏడవలేదు. మా కుటుంబీకులందరూ ఏడ్చారు. మా పెద్దకి చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రభు బిడ్డలు అయ్యారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు విశ్రాంతిలోకి వెళ్ళారు. కానీ ఈ రోజున చనిపోయిన తర్వాత చాలామంది అవి బాబో లేకపోతే జీవితం లేదన్నట్టు కింద మీద పెట్టి దొల్లు బరి ఏం చేస్తున్నారు దేవుడి బిడ్డలు కూడా. నేను మాట ఏం చెప్తానంటే, నువ్వు దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తే, వాళ్ళకంటే నువ్వు దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళు నా ప్రభు బిడ్డలు, నా ప్రభు సన్నిధిలో వాళ్ళు ఉన్నారు అనే విశ్వాసం నీకు ఉంటుంది. అప్పుడు నువ్వు వెనక చూడవు. ఏమంటారు, ఈ క్షణమో మరుక్షణం నేనేమవుతాను, ఎక్కడ ఉంటానమ్మా, నా ప్రభు దగ్గర ఉంటాను. ప్రభుకి స్తోత్రం చెప్పండి. నా ప్రభు దగ్గర ఉంటానంటే అక్కడ నా కొడుకుని, అక్కడ నా చిన్న కొడుకుని, అక్కడ నా పెద్దక్కని, అక్కడ మా అమ్మని, అక్కడ మా పిన్నిని, ఎవరు మా రూతం పిన్నిని, అర్థమైందా. ఇక నా తాలూకా అక్కడ మా కృపానందం పేరు పెట్టడానికి ఎవరు మా దీపరామ అలా అయింది. కాబట్టి ఇలాగ ఎవరైతే మా ఇస్సాకని, అలాగే ఇంకెవరెవరినైతే నేను ప్రభువునందు వాళ్ళు నిద్రించారు, మన చేతుల ద్వారా సమాధి చేయబడ్డారు, మనకు తెలిసిన వాళ్ళు. ఇంకా మీకు తెలియని వాళ్ళు చాలామంది, నా ఆప్తులు చాలామంది ప్రభు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళందరినీ నేను కలుసుకోబోతున్నాను అక్కడ. ప్రభుకి స్తోత్రం. అందుకే నేను ఎందుకు ఏడవాలి, నేను ఎందుకు దుఃఖపడాలి? ఈ భూమి మీద ఈ దేహం నాకు దేవుడు ఏం చేశాడు, ఒక సాధనంగా ఇచ్చాడు. దీన్ని ఒక టెంట్గా పెట్టాడు. ఇది పెట్టినప్పుడు దీనిలో ఉన్నంతసేపు, ఈ బొందులో ప్రాణం ఉన్నంతసేపు, అది మీకు అర్థమయ్యే భాషలో బొందు ఇది. ఈ బొందు అనేది ఏంటి, ఏదో క్షణం నాశనం అయిపోవాల్సిందే తప్ప ఇది స్టాండర్డ్ కాదు. కాబట్టి ఏదో కారణంగా చచ్చిపోతుంది. అది కరోనాగా పోతుందో, లేకపోతే ఎవరో కాల్ చేస్తే తుపాకీలో పేరు చేస్తేనో, లేకపోతే ఏదో గుద్దేస్తేనో, లేకపోతే నిద్రలో ఉంటుంటే గుండె ఆగిపోయో, ఎలా ఒకలో పోతుంది బొందు. ప్రాణం పోయినట్టు దానికి విలువ అసలు లేనే. ఒక 24 గంటలు ఉంచాలంటే దానికి ఏసీలు ఏవో పెట్టి ఆ బాక్స్ ఏది పెడితే ఆ పక్క నుంచి వాసన వచ్చేస్తాడు. ఇంకా ఇవ్వండి, సెట్లు ఇవ్వండి అంటూ ఉంటారు. అర్థమవుతుందా ప్రేమ వల్ల? కాబట్టి దీని గురించి ఎందుకు నాకు ఇంత తాపత్రయం? నా తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. నేను మా పాపతో నేను ఉదయకాలం నేను చెప్పాలనుకున్నాను. రేపు ఎప్పుడు మాట్లాడేటప్పుడు రేపు అంటున్నాయి కాబట్టి నేను ప్రారంభంలో మాట్లాడాలనుకుంటాను, కానీ ఇప్పుడే అంటున్నాను అందరితో. అదేమిటో తెలుసా,
అమ్మా నాకు ఈ దేహాన్ని ఇచ్చింది నా తల్లిదండ్రులు, అంటే వాళ్ళను దేవుడు వాడుకొని నాకు ఈ దేహాన్ని ఇచ్చాడు. నన్ను వాడుకొని నీ తల్లిని వాడుకొని నీకు ఆ దేహాన్ని ఇచ్చాడు. కాబట్టి దీన్ని బట్టి కాదు మనం అతిశయపడవలసింది. ఈ దేహం ఉన్నంత కాలం దేవుని కొరకు మనం జీవిద్దాం, దేవుని కొరకు పనిచేద్దాం, ఏమైనా అయిపోదాం ఆయన కోసం. దేహాన్ని దేవుడు తీసేసాడు అనుకో సంతోషం. ఈరోజు నేనేం చెప్తున్నానంటే నాకు అందుకే ఆ మాట చెప్తున్నాడు ప్రేమ, ఆ మాట చెప్పడానికి ముందుకు వెళ్తున్నాను. దేవుడు తన కృపను మనకు అనుగ్రహించాడు, మనం ఆలోచన చేయాలి. నాకు ఇష్టమైన దాన్ని తీసేసాడు దేవుడు. ఎందుకంటే నేను అనుకున్నాను, నేను అతిశయపడ్డాను, నా కొడుకు చేతికి అందు వచ్చాడు. ఎందుకు? వ్యాపారం చేయడానికి కాదు, ఉద్యోగం చేయడానికి కాదు. నేను మొట్టమొదటి నుంచి కూడా అందరికీ అదే చెప్పాను. నా పిల్లలను చదివించేది ఎందుకో తెలుసా? నా చదువు అధ్వాంతరంగా డిగ్రీలో ఫైనల్ ఇయర్ వరకు వచ్చే ఎగ్జామ్స్ రాయకుండా నేను మధ్యలో ఆపేశాను. అంటే ఆఖరి సంవత్సరం వరకు కూడా కృష్ణా కాలేజీకి వెళ్ళాను. 98వ సంవత్సరం వరకు పెళ్ళి అయ్యాక కూడా 3 సంవత్సరాలు కాలేజీ స్టూడెంట్గా కాలేజీకి వెళ్ళి వచ్చాను. అర్థమవుతుంది. ఒక పక్కన సువార్త సేవ చేస్తున్నాను, ఒక పక్కన కాలేజీ స్టూడెంట్, ఒక పక్కన సంసారం, ఒక పక్కన పిల్లలకి అంటున్నాను. మీకు అర్థమైందా? నా కొడుకు పుట్టేటప్పటికి నా డిగ్రీ పూర్తయింది. మీరు ఆశ్చర్యపోతారు. నా డిగ్రీ పరీక్షలు ఏప్రిల్ నెలలో అయ్యాయి, నేను రాయలేదు అప్పుడు. ఫైనల్ ఇయర్ మే నెలలో మా అబ్బాయి పుట్టాడు. మా అబ్బాయి పుట్టడానికి 4 నెలల ముందు, కరెక్ట్గా 4 నెలల ముందు 2 రోజులు తక్కువ చర్చి ప్రారంభించాం. అర్థమైందా? కాబట్టి మరి అటువంటి పరిస్థితిలో ప్రేమైన వాళ్ళ ఈ పిల్లని ఎత్తుకొని కొండలంట ఎక్కి రాళ్ళు తిరగబడిపోతున్న రాళ్ళు ఇప్పుడంటే కొండలకి మెట్లే వేసాను. అప్పుడు చాలా మెట్లు లేవు. ఆ మల్కాపురం, ఆ శ్రీహరిపురం, ఆ మెట్లు ఆ పైకి ఎక్కిపోతుంటే రాళ్ళు దొరికిపోతుంటే మా ఆవిడ చేయి పట్టుకొని ఆవిడ జాగ్రత్తగా ఒక కట్టితో చూసుకుంటా నన్ను తీసి ఆవిడ పొద్దు మీద చేసుకొని ఈ చేతితో పాపను ఎత్తుకొని ఆ కొండల వ్యక్తులు రాళ్ళు తిరగబడుతుంటే జాగ్రత్తగా కాళ్ళు అదుపు పెట్టుకొని వెళ్ళి ఆవిడ సువార్త చేసి ఆ ప్రాంతవాసులకి అందరికి కూడా ప్రేమ ఎంతో అది ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. సేవ అనేది అంత సామాన్యమైనది కాదు. ఈ రోజున ప్రభు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాడంటే, ఈ పరిస్థితిని ఇచ్చాడంటే, ఆ కడుపులో నీళ్లు కదలకుండా ఓ చోట నుండి ప్రభు ఆశీర్వాదాలు అనుభవించే ఆ పరిస్థితి వచ్చిందండి. నా భార్యకు ఉద్యోగం వచ్చాక కూడా దాదాపు 5-10 సంవత్సరాల వరకు నా కష్టాలు తీయలేదు. మీకు తెలుసా? అంత శ్రమపడుతున్న మేము సేవ చేశాం. సేవ మేము గొప్పగా చేసేది ఏమీ, ప్రభు మాకు ఆ కృపనిచ్చాడు, అంతవరకు చేయగలిగాం. ప్రభుకి స్తోత్రం. ఈ మధ్య కాలంలో ఈ లోపల ఎన్నో ఒడిదొడుకులు, కుటుంబాల్లో ఇబ్బందులు, సాతానుగాలు మనుషులు వాడుకొని కుటుంబంలో కలహాలు రేపి నాన్న బీభత్సం చేసి ఏదో అడవి చేసి ఆయన సేవ ఏదో రకంగా సేవను పాడు చేయాలి. ఏదో రకంగా ఈ మొండోని దేవుని పనిలోంచి వెనకలాగాల సైతాను గారి యొక్క ఉద్దేశం. సైతాను గారికి నా దేవుడికి పోరాటం జరుగుతుంది నా విషయం ఇప్పటికీ కూడా. ప్రభుకి స్తోత్రం చెప్పండి. రాత్రి వేరే గ్రేస్తో మాట్లాడితే అదే మాట చెప్పాను. కాబట్టి ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంఘాన్ని చేయించాడు. మొదట ఒక బ్యాచ్, తర్వాత ఒక బ్యాచ్, 2 బ్యాచీలుగా తీసుకెళ్ళాడు. అయినా సరే మొండోడు మారలేదు. ఏ మొండోడు? జోసఫ్ మూర్తి అని మొండోడు మారలేదు. ఏమంటే కుమారుని తీసుకున్నాడు, అయినా మారలేదు. ఏం చేసాం? మారలేదు. కుమార్తెకి పెళ్లి చేసాం. పెళ్లి చేస్తే ఆనందదాయకం అనుకున్నాం. పెళ్లి చేసిన తర్వాత కూడా ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు ఎందుకు? అధికంగా రెచ్చిపోకుండా హెచ్చిపోకుండా. అది ఎందుకు? అది శ్రమ ఆశీర్వాదం కొరకే. ప్రభు రాకడ ఆలస్యమైతే భూమి మీద సజీవంగా ఉంటే నేను నమ్ముతున్నాను ప్రభు రాకడ ఆలస్యమైతే లేదు. కాబట్టి ఇంకెవరిని నిందించవలసిన అవసరం లేదు, ఎవరి గురించి బాధపడవలసిన అవసరం కూడా లేదు. ఏది జరగాలో, ఏది ఏ ఆనందం అనుభవించాలో, ఏ ముచ్చట అచ్చట తీర్చుకోవాలో అవన్నీ ప్రభు నా విషయంలో జరిగించుకుంటూనే వచ్చేసాడు సేవకుడిగా. కాబట్టి ఇక నాకు కావాల్సింది ఏముంది? ప్రభు రాకడ ఆలస్యం. వాళ్ళందరికీ అదే చెప్తున్నాను. ఎప్పుడు నేను దాదాపు సంవత్సరం నా పుట్టినరోజు ఎప్పుడైతే మన ఫిబ్రవరి నెల నుంచి మాట్లాడుతున్నాను. అయ్యా ప్రభు చిత్తం అయితే మాకు 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ, 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ మీరందరూ జరపాలని చెప్పుకుంటా వచ్చారు. అంటే మాకు వివాహమై 25 ఏళ్ళు అవుతుంది వచ్చే ఫిబ్రవరికి. అదే ఫిబ్రవరికి నేను పుట్టి 50 సంవత్సరాలు పోతాను. ఏమండి 25 సంవత్సరాలు అంటే సిల్వర్ జూబ్లీ, రజతోత్సవం అంటారు తెలుగులో. ఏమండి గోల్డెన్ జూబ్లీ అంటే స్వర్ణోత్సవం. పాస్టర్ గారు పుట్టినరోజులు అన్నీ జరిపిస్తారండి.
మాస్టర్ గారు పుట్టినరోజు అంట, మాస్టర్ గారు పుట్టినరోజు అంట, మాస్టర్ గారు కూతురు పుట్టినరోజు అంట, కొడుకు పుట్టినరోజు అంటే డబ్బులు బాగా ఎక్కువ అండి. మాకు ఏమీ లేనప్పుడు కూడా ఒకవేళ ఆ రోజు ఏదైనా ఆటంకం వస్తే మరుసటి రోజైనా పిల్లలు పుట్టినరోజు చేసేవారు. ఇంకా అది మీరు చెప్పే ఆశీర్వాదం వారం రోజుల తర్వాత కూడా పుట్టినరోజు చేసేవారు. ఎందుకు అనుకుంటారు? ఒక సంవత్సర కాలం నా ప్రభు నా బిడ్డ క్షేమం ఉంచాడు, ఒక సంవత్సర కాలం నా బిడ్డను నన్ను నా భార్యను క్షేమంగా ఉంచాడు. కాబట్టి ఆయనకి మేము కృతజ్ఞతలు చెల్లించాలి. సేవకులను పిలిచి బోధన పెట్టాలి, లేకపోతే విశ్వాసులు పిలిచి ప్రభువుని కనపరచాలి అని ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. అంతే తప్ప మాకేదో ఎక్కువైపోయిందే కాదు. అర్థమవుతుందండి? కాబట్టి చూసే వాళ్ళకి అన్నంత మాత్రం మాకేది తరిగిపోలేదు, మాకేది లేకుండా లేదు, మేమే హెచ్చిపోలేదు. అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలాగ ఉన్నాం. కాకపోతే వస్త్రధారణ మారిందంతే, బాడీ పెరిగిందంతే. ఏమంటారు? ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఈ రోజున అంటే మాదిరికరమైన సేవకుడు, ద మోడల్. ఏమండి? ఈ రోజు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమైన వల్ల. ఆ రోజున ఎలాగారం చేసామో ఈ క్లిష్ట కాలంలో ఈ టైంలో కూడా ఉపవాస ప్రాంతాల్లో ఆరోగ్యం జరిపిస్తాం. అదంటే ప్రభుకి స్తోత్రం. యూట్యూబ్లో చూస్తే ఏముందండి అంటే, ఫేస్బుక్లో వాక్యాలు చెప్తే ఏముందండి, లైవ్లో కూర్చున్న వాళ్ళే ఎదురుగా కూర్చొని నిద్రపోతున్నారు. అందులో చూసినంత మాత్రాన్ని వీళ్ళు వినేస్తారండి. టీవీలో చూసినట్టే కదా మార్మాల్సి వస్తుందండి, రానే రా. కాబట్టి చాలా మంది సంబరపడిపోతున్నారు. ఆ రకంగా అయిపోయినా ఈ రకంగా అకౌంట్కి డబ్బులు పంపించండి, నీళ్ళు పంపించేస్తున్నారు. దేవుడు అసలు ఎందుకు ఆపేటో తెలుసా? ఎందుకు ఇవన్నీ ఆపేటో తెలుసా? పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద చర్చలు అనుకున్నారే, అడవిడి చేశారే. ఇవో ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే నా దగ్గరికి రాని సతీష్ కుమార్, నీకు స్వస్థత కావాలంటే నా దగ్గరికి రాని శ్యామకిషోర్, ఇతరులు. ఏమండి? ఇంకేదో చెయ్యాలంటే మా దగ్గరికి రాని ఇంకొకరు. ఇలాగ పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టేసి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి, పేద సంఘం, చిన్న సంఘాలు ఎవరైనా ఉంటే ఆ పాస్టర్ల దగ్గర ఉన్న విశ్వాసాలు కూడా లాగేసుకుంది. వాళ్ళ ద్వారా రక్షింపడిన వాళ్ళు ఒక్కొక్కరు లేరు కాదంటారా? ఇలా వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి, అన్యులకే కాదు, పెద్ద పెద్ద సంఘాల కాపర్లు అనుకుంటున్నారు. వాళ్ళ కాపర్లు కాదు, దోచుకునేవారు. వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి దేవుడు ఈ కరోనాను పంపించాడు. నేను కూడా అనుకుంటున్నాను, నాకు కూడా బుద్ధి చెప్పడానికి పంపించాడు. నేను కూడా సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని ప్రభు నాకు కూడా ఒక బుద్ధి చెప్పడానికి అనుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను నిర్విరామంగా ఆ రోజున 7.5 సంవత్సరాల క్రితం ప్రారంభించాను కాన్ఫరెన్స్. అది ఈ రోజున ఏమైపోయింది తెలుసు? లాక్డౌన్ మూమెంట్లో మన దగ్గర నేర్చుకొని చాలా మంది కాన్ఫరెన్స్ల ద్వారా ఇప్పుడు ప్రార్థనలు ఆరాధన జరుగుతున్నారు. ఎంత గొప్ప ధన్యకరం. ఎవరి పాస్టర్ గారు నిజంగా దేవుడు మీకు ఎలాగ ఆలోచించాడు, కానీ ఈ రోజు మా సంఘానికి ఎంతో మేలు అవుతుందని చాలా మంది పాస్టర్ గారు నాతో మాట్లాడుతున్నారు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. సామాన్యమైన సంఘంలో మీరు లేరు. పెద్ద సంఘాల్లో గుర్తింపు కార్డులు కాదు నీకు కావాల్సింది, ప్రభువు దగ్గర గుర్తింపు కార్డు కావాలి. జాగ్రత్త. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? దేవుడికి చేయవలసింది దేవుడికి చెయ్యాలి. ఎక్కడ దేవుడు నిన్ను నాటాడు, ఎక్కడ నిన్ను పెంచాడు, ఎక్కడ పుట్టించాడు, ఆ మూలాన్ని మర్చిపోకూడదు. అర్థమవుతుందండి? జాన్ డేవిడ్ గారు మమ్మల్ని ఒకసారి 15 సంవత్సరాల క్రితం ఆయన పక్కన కూర్చోబెట్టుకుని, ఇదిగో వీళ్ళకి నాతో పాటు వీళ్ళకి కూడా భోజనం పెట్టండి అని మా 5 అందులో అయిన సేవకులకి ఆయన ఆ గురించి చెప్పాడు. ఆయన పక్కన కూర్చోబెట్టి భోజనం టైంలో పెట్టేవారు. అన్నంత మాత్రం జాన్ డేవిడ్ గారు పక్కన భోజనం చేశాను కాబట్టి నాకు ఏదో ఒరిగిపోయినట్టు ఏమిటి కాదంటారా? నా ప్రభు ప్రక్కన కూర్చొని భోజనం చేయడం కంటే మరొకటి లేదు కదా. ప్రభుకి స్తోత్రం చెప్తారా? దేవుడు తన కృపను అనుగ్రహించాడు. సతీష్ కుమార్ గారు నా పక్కన కూర్చొని పక్కన నిలబడి ఫోటో తీసుకున్నాడు. ఆ రోజు నేను ఆయన 2009వ సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖుని చెప్పాడు. పబ్లిక్ మీటింగ్లో రక్షణ టీవీలో లైవ్లో ఇచ్చాడు. నన్ను స్టేజ్ మీద ఫోటోలు చూసిన వాళ్ళందరూ కూడా వెంటనే ఫోన్ చేశారు, పాస్టర్ గారు మీరు మెట్లు దిగుతున్నారు, ఇప్పుడే చూస్తున్నామండి. ఆయన ఏమని ప్రకటన చేశాడండి? వీళ్ళకి ప్రతి నెల మేము సహాయం చేస్తున్నామని ప్రకటన చేశాడు. అబద్ధం. ఇప్పటికి ఎవరిని మీరు ఎలాగొన్నారని పలకరించిన బాధ కాదంటారా? అబద్ధికుల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవడం కాదు, నేను అబద్ధం చెప్పకూడదు. ప్రభువు నామములో మేము ఎటువంటి సేవ చేస్తున్నాం మీ అందరికీ తెలుసు.
ఎంత క్లిష్టమైన కష్టమైన తరుణం. JDS పేరుతో జరిగించే సేవకి ఇప్పుడు 6,000 రూపాయల కంటే ఇన్కమ్ రావట్లేదు. మన ఆహారం అన్నాడు అని చెప్తారు. అది కూడా కష్టమే. దాదాపు 10,000 రూపాయలు ఇప్పుడు ఖర్చు అవుతుంది. వాళ్ళకి మీటింగ్ జరిపించేటప్పుడు అయితే 15,000 తగ్గకుండా ఖర్చు అయ్యేది. ఇప్పుడు మీటింగ్ పెట్టకుండా భోజనం పెట్టకుండా ఉంటే దాదాపుగా 10,000 ఖర్చు అవుతుంది. ఎక్కడి నుండి వస్తుంది? లేదు, మేము పెట్టుకోవాలి, మా చేతులు మేము పెట్టుకోవాలి కదా. కానీ అది మేము బాహాటంగా చేయట్లేదు. పోయిన సంవత్సరం పెద్ద ఆయన KS సింగ్ గారు మమ్మల్ని పిలిచాడు. అంటే మమ్మల్ని అంటే వికలాంగులందరికీ సాయం చేస్తారంటే మా మాస్టర్ గారు, వికలాంగ మాస్టర్ గారు తీసుకెళ్ళారు. నేను తీసుకెళ్తాను రండి అండి. అక్కడ తీసుకెళ్తే కనీసం బ్రదర్ వినండి, కనీసం అమ్మ వినండి, కనీసం అంత దూరం నుంచి వచ్చారు కదా, ఈ కాలు లేని వాళ్ళు, ఈ కళ్ళు లేని వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి వాళ్ళు నేను కూర్చోబెట్టి ఆయన ఏం చేయాలో చేయగలరు. ఆ చర్చిలో కూర్చోబెట్టు, సోషల్ డిస్టెన్స్లోనే కూర్చోబెట్టుకొని ఏదో మంచి చెడ్డ చూసి వాళ్ళకి చల్లని నీళ్ళు ఇచ్చావు, లేకపోతే ఏంటి ఇచ్చో ఏది చేయడం. వీళ్ళు ఏం చేశారు, చాలామంది ఆకలితో కూడా వచ్చేసారు. కళ్ళు తిరిగి కూడా 2-3 పడిపోయారు. ఎంతలో నిలబెట్టేసి 5 కేజీలు బియ్యం, 1/4 కేజీ లెక్కన ఉంటాయి, 2 లోకలు, ఉప్మా లోకలు, ఆ తర్వాత ఏంటో 5 ఇచ్చిన పప్పు, 5. ఇది ఎంత కలిపి 300 వెళ్ళు ఉంటాయి మహా అయితే, 300-400. ఎంత దూరాల నుంచి వెళ్ళింది. మన దగ్గర ఎలా జరుగుతుందా? మన దగ్గరికి వస్తే వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తున్నాం, వాళ్ళకి ఛార్జీలు ఇస్తున్నాం, వాళ్ళకి మంచి చర్చ చేస్తున్నాం, కష్టం తెలియకుండా చూస్తున్నాం అదంటారు. అది అంటే వాళ్ళ గురించి మనం గొప్పలు కాదు. మళ్ళీ నాకు ఫోన్ చేశాడు ఒక ఆయన, మన అన్న ఆయన మళ్ళీ ఆగస్టు 15వ తారీఖున రమ్మంటున్నాడు అన్నాడు. నేను ఇంక మాట్లాడకుండా అన్నాడు, నేను కన్ఫర్మ్ చేసి మళ్ళీ మీకు ఫోన్ చేస్తానన్నా అన్నాడు. అంటే ఏంటి, మీ దగ్గర ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకురాన్నా అన్నాడు. నేను కన్ఫర్మ్ చేసి ఫోన్ చేస్తానన్నాడు. నేను వెంటనే ఫోన్ కట్ అవ్వగానే, ప్రభా వీడు మళ్ళీ నాకు ఫోన్ చేయకుండా చేయను ఆయన ప్రార్థిస్తాను. ఇప్పుడు వరకు ఫోన్ రాలేదు. నేను మాస్టర్ నన్ను తీసుకెళ్ళి మాస్టర్ ఫోన్ చేశాడు. మాస్టర్ గారు 15వ తారీఖు చెప్తారంటే సింగ్ గారు ఫోన్ వచ్చింది, బ్రదర్ నేను రాను, నువ్వేంటి అని చెప్పేసాను. నీకు అర్థమైందా? ఆయన అంటే KS సింగ్ గారు ఆశ్చర్యపోయాడు. జోసఫ్ గారు మీరు వచ్చారా, ప్రయాసపడి వచ్చారండి, మీ సేవ దేవుడు దీవించిన కాక అన్నాడు KS సింగ్ గారు. ఎందుకంటే చాలా రోజులైంది మిమ్మల్ని చూసి చాలా సంతోషపడ్డాడు. కానీ ఆ స్థితిలో నేను కనపడతానని ఆయన అనుకోలేదు. అర్థమైందా? అంటే నాకు తెలియదు, ఏదో సాయం చేస్తారంటే ఏదో స్టాండర్డ్ ఏదో ఇస్తారేమో, ఎందుకో వికలాంగులకు అన్నారు కదా అని వెళ్ళిపోయాము. నాకు తెలియదు, ఈయన తీసుకెళ్ళిపోయి నేను వెళ్ళిపోయాను. నాకు వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఈయన ఇక్కడికి రావడం, ఈయన 10 మందికి సాయం చేసేవాడు. చెప్పండి, 2 చేతుల పైకి దేవుడిస్తుంది. దేవుడు తన కృపను మనకు అనుగ్రహించాడు. ప్రియమైన ఈ రోజు మీకు అదే జ్ఞాపకం చేస్తాను. మాదిరికరమైనటువంటి జీవితం, ఒక విశ్వాసిని బట్టి మరొక విశ్వాసికి మాదిరి రావాలి, ఒక విశ్వాసిని బట్టి మరొక విశ్వాసి పరివర్తన చెందాలి. అంతేగాని ఒక విశ్వాసిని బట్టి మరొక విశ్వాసి దిగజారిపోకూడదు, ఒక విశ్వాసిని బట్టి మరొక విశ్వాసి వేరే సంఘానికి వెళ్ళిపోకూడదు కదంటారా? మరి కొంతమంది నడిపించబడాలి. ఇక లేదులే, ఇంక అవకాశం అయిపోయింది, ద్వారాలు మూయబడ్డాయి, తలుపులు మూయబడ్డాయి. ఇక అనుకుంటున్నారు కానీ వ్యాక్సిన్, ఆక్సిన్, ఇది అని ఏమీ లేదు. ప్రభువును వేడుకుంటే ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు, అంతకు మించి మరొకటి లేదు. లేకపోతే ఆయన దగ్గర పిలుచుకుంటాడు, సంతోషంగా వెళ్ళిపోవడానికి సిద్ధపడాలి. అంతకు తప్ప ఈ భూమి మీద మీరు రేయింబగలు కష్టపడిపోయి దేవుడికి ఇవ్వాల్సిన సమయం దొంగిలించేసి, నేను ఈరోజు చెప్తున్నాను, చివరి గడియలవి, ప్రభు బోర్ మోగిపోతుంది, ప్రభు వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఏమండి అది ఈ క్షణమే కావచ్చు. కాబట్టి ఈరోజు నేను చెప్పేది, ఏం తిందామా అని మీ ప్రాణాల గురించి, ఏం తాగుదామని మీ ప్రాణాల గురించి, ఏం ధరించుకుందామని మీ దేహాల గురించి, ఎలా నివసిద్దామని మీ నివాస స్థలాల గురించి ఆలోచించొద్దు. వాటిని కావాలి, అవి మీకు కావాలని మీ దేవుడికి తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం చదవాలి. వాక్యాలు చదవకపోతే మీకు మళ్ళీ గుర్తు చేయకపోతే మీకు అర్థం కావట్లేదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ఒకప్పుడు రూపాయి ఆదాయం లేనప్పుడు దేవుడి స్థాయికి తీసుకురాలేదా? ఆయన ఎప్పుడైనా అన్యాయంగా విడిచిపెడతాడా? ఆయన ఎప్పుడైనా అన్యాయం చేస్తాడా ఎవరికైనా?
మన జ్ఞాపకం. ఆకాశ పక్షులను చూడండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఉమ్. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఆ. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఆ. మీరు ఎవడు చింతపడ్డ వల్ల ఆ. తన ఎత్తు 3 ఎక్కువ చేసుకోగలడా? ఆ. వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? ఆ. అడవి పువ్వులు ఎలాగో నెదుగుచున్నవో ఉమ్. ఆలోచించుడి. ఆ. అవి కష్టపడవు, ఆ. ఒడకవు. ఆ. అయినను తన సమస్త వైభవముతో కూడిన ఆ. సొలొమోను సహితము ఆ. వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదు. ఆ. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు ఆ. అడవి గడ్డిని ఆ. దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల ఆ. అల్ప విశ్వాసులారా, ఉమ్. మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయుదురు కదా. ఆ. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని ఆ. చింతింపకుడి. ఉమ్. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఆ. ఇవన్నీ మీకు కావాలని ఆ. పరలోకపు తండ్రికి తెలియను. ఏమన్నాడు? ఇవన్నీ మీకు కావాలని ఎవరికి తెలుసు? చెప్పండి, ఎవరికి తెలుసు? నా పరలోకపు తండ్రికి తెలుసు. హల్లెలూయా. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరుస్తాను. నీ తోటలో దీవెన ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరుస్తాను. జ్యోతిర్మయుడా, జ్యోతిర్మయుడా, మా ప్రాణప్రియుడా, స్తుతిమహిమయే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచు. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచు. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, హల్లెలూయా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావు. వీడు గుడ్డోడుగా పుట్టాడని మా నాన్నకి చెప్పి, మా నాన్న అన్నట్టు కాబట్టి మా అమ్మకి డాక్టర్ గారు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఇక్కడ వైజాగ్లో డాక్టర్ కేజేసి డాక్టర్, అమ్మ ఈ గుడ్డోడు నువ్వేం పెంచగలవు, ఈ అబ్బాయి చాలా, మేమేదో ఆ పిల్లోడు తయారు చేస్తాం, మీరేం పెంచుతారు. ఎందుకంటే ఇది కనీసం పట్టగా ఒంటి మీద జాకెట్ తోడుకొని రోజు నా తల్లికి చచ్చిపోయాడు. నీకు తెలుసా? ఒక్కసారి బ్లౌజ్ కూడా వేసుకోవాలి. మా అమ్మ చనిపోయాడు. ఎరిగిన వాళ్ళు అడగని చెప్పారు. అర్థమైందా? మరి ఆ తల్లి ఆ రోజున 49 సంవత్సరాలు దాదాపు క్రితం, 49 ఏళ్ల క్రితం, 48 ఏళ్ల క్రితం సంవత్సరానికి చూపు కనపడదని డాక్టర్ గారు నిర్ధారణ చేస్తే ఆయన చెప్పిన మాట ఏంటి? ఒక్కటే ఒక్క మాట చెప్పాడంట. ఏమా ఏంటి అక్కడ గొడవ ఏంటి? ఏంటమ్మా మనోళ్ళు కదా? ప్రభునందు ప్రియులైన మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజున మా తల్లి మా అమ్మతో అన్నాడంట డాక్టర్ గారు, వీడిని మాకు ఇచ్చేయడమ్మా, మీరు ఏం చేయగలరు? ఎందుకంటే వీళ్ళ స్థితి అప్పుడు ఎంత దారుణంగా ఉంటుందో. 45 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్ళిపోండి, అంత పరిస్థితి అలా ఉండదు. వాళ్ళు చూసి అని
ఈ పిల్లోడిని వీళ్ళు పెంచుతారా, వీళ్ళు ఏం చేస్తారు ఇతన్ని, కళ్ళు కనిపించవు మా అబ్బాయికి అని చెప్పేశారు. మరి ప్రియమైన వల్ల ఆ సమయంలో మా అమ్మ పోలే వీడి మీ నిజంగా వాళ్ళ దగ్గర ఉండి ఏదో బాగుపడతారో ఏం చేస్తారో వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాను అని చెప్పేసి మా 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 అమ్మ డాక్టర్ గారికి ఇచ్చేసి మా నాన్న మా బావుతో మరి ఏమయ్యో వాళ్ళు ఇచ్చి మనం ఇచ్చేసానంటే మా నాన్న కూడా ఏమంటారు, ఎందుకంటే పోలే కూర్చొని మనమే చేస్తాం అనేసాడు. కానీ మా ఇంటి యజమాని ఉన్నాడయ్యా, మా యజమానితో చెప్పి ఆయన చెప్పి తీసుకొచ్చి మీకు అప్పు చెప్తానే పట్టుకొచ్చి తీసుకెళ్ళిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటన్నారే అని అడిగితే, ఏంటన్నారయ్యా 12 సంవత్సరాల దాకా పిల్లోడిని తీసుకురావద్దు, కళ్ళు కనపడవు, 12 ఏళ్ళ తర్వాత తీసుకొచ్చి ఆపరేషన్ చేస్తా ఉన్నారయ్యా. అబద్ధం ఆడింది ఎప్పుడు, అబద్ధం ఆడకపోతే ఇచ్చిమన్నారు అన్నది పోలే వాళ్ళకి ఇచ్చేసి వచ్చి అంటాడేమో. ఏమండి, ఇది నా తల్లి గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. నా ప్రభు ఆయన విసిరేయకుండా తన సారి మీద నన్ను తయారు చేశాడు, చెక్కాడు బాగా. ఆయన సేవకి ఎలా కావాలో అలాగ చెక్కడానికి నా తల్లిని, నా అన్నని, నా తమ్ముడిని. ఈరోజు వాచ్మెన్ ఉన్నాడు మా అన్నయ్య నాకు సబ్బుతోమి కాలువలో దించి పిల్ల కాలువలో మా ఊరు కొంతమంది అక్కడ గారు తెలుసు, ఆ పల్లెటూరులో సూర్యారావుపేట దేవాలయం దగ్గర ఆ ఊర్లో కాలువలో దించి సూపర్గా లైఫ్ బాయ్ సబ్బుతో పెట్టి రుద్దితే మరి అలా రుద్దేవాడు మా అన్నయ్య. భుజాల మీద వేసుకొని మోసాడు నన్ను తెలుసా. మా తమ్ముడు నన్ను పెంచాడు చాలా కాలం మా అమ్మతో కలిసి, చంటి గారు, స్టెఫన్ గారు. అంటే వాళ్ళందరూ దేవుడు ఏం చేశాడు, అంతేగాని నిన్ను అన్నాళ్ళు పెంచాడు ఆయన సంగతి చూడవా అని నన్ను కొంతమంది ప్రశ్నించారు ఆ రోజు. ఆయన పెంచడానికి ఆయన, ఇంకొకరు పెంచడానికి ఆయన, ఇంకొకరు చేయడానికి దేవుడు, నా దేవుడు వాడుకున్నాడు అన్నాడు. అంతే. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. అలాగే వాడుకోవడం వల్ల వాళ్ళకి ఆశీర్వాదం కాదంటారా? అంతే. ఈరోజు నా సునీత అనే ఆమె ఎలా మోసుకొని వస్తుంది ఆ అమ్మ కళావతి. దేవుడు ఆమెను వాడుకుంటున్నాడు ఆ అమ్మాయి విషయంలో. పెర్సీ అనేటువంటి ఆ విషయంలో ఆ అమ్మాయి కాకినాడలో ఉంది, వాళ్ళమ్మని దేవుడు వాడుకుంటున్నాడు. ఈ రోజు మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు సారి మీద తన సారి దాని మీద నన్ను చక్కగా కొండను తయారు చేయడానికి, చక్కని గట్టి కొండగా, ఓటు కొండగా ఉన్న నన్ను గట్టి కొండగా మలచడానికి అన్నేళ్ళు పట్టి. ప్రభువుకి స్తోత్రం. అంటే సగం వయసు 22 సంవత్సరాల వయసు వరకు దేవుడు నన్ను ఏ రకంగా ఆ కొండను సెట్ చేయాలో సెట్ చేశాడన్నమాట. ఆ తర్వాత నుంచి విశ్వాసిగా, పరిశుద్ధుడిగా, సేవకుడిగా ఈ రోజున అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే సాధనగా దేవుడు రూపుదిద్దాడు. నన్ను విసిరేయలేదు. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సాగలేనుంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ప్రభుకి స్తోత్రం. ప్రభు నందు ప్రియులారా, దేవుడు తన కృపను అనుగ్రహించాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నిరక్షరాస్యులు, అనాగరికులైన నా తల్లిదండ్రులు కదా 7వ సంతానంగా నాకు జన్మనిచ్చిన తండ్రి దేవుడు ఈ రోజున 49 ఏళ్ళు దాటించి 50 సంవత్సరంలో నడిపిస్తున్నాడు. ఇటువంటి నా ప్రభుకి నేను ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేని జీవితకాలం. అందుకు నా ప్రభు నాకు ఇచ్చాడు. మొట్టమొదటి కూతురు పుట్టింది నేను అడగకముందే. ఆ పిల్లకి ఇంక 2 ఏళ్ళు పూర్తి అవ్వకముందే కొడుకు ఇచ్చాడు. 21 నెలలకి ఈ పిల్ల పుట్టింది. ఆ పాపకి 21 నెలలకి వాడు పుట్టాడు. నేను రివర్స్ చెప్పాను. ఆ పిల్లకి ఫస్ట్ బర్త్డే అయినప్పుడు అయ్యేలోగా ప్రార్థన చేసిందంటే అమ్మగారు, ప్రభా
ఒక్క మా పిల్లోడు మా కడుపును పుడితే ఆడు నీ సేవకి ఇచ్చేస్తాను ఆయన. ప్రభు ఆ ప్రార్థన విన్నాడు. ఒక రకంగా ఆవిడ ప్రార్థన ఆవిడ మనం విన్నాడు. ఇప్పుడు కూడా మీకు తెలుసలేదో, చాలా మందికి తెలిసి మా భార్య మీ పాస్టర్ గారు, ఆవిడకి చాలా విషయాలు తెలియదు. నిజంగానే ఆవిడ బాధ అనిపించినా కోపం వచ్చినా చెప్పక అందరికీ తెలుస్తుంది అసలు. కానీ ఆవిడ వెళ్ళి ప్రార్థన చేస్తేనే అక్కడ కార్యాలు జరుగుతున్నాయి. స్తోత్రం చెప్పండి. కృపావతి సాక్షి చెప్పింది మొన్న, నా మొదటి కొడుకు పుట్టినప్పుడు ఆంటీ వచ్చి ప్రార్థన చేస్తేనే వెంటనే డెలివరీ అయింది. మళ్ళీ మొన్న కూడా ఆంటీ వచ్చి నేను ప్రార్థన చేసి డెలివరీ తెల్లగాని గంటకి పిల్లలు పుట్టాడు. ఏమి తెలియని వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు వాడుకుంటున్నాడు. మాటలు చెప్పేవాళ్ళు కాదు. ఎక్కడ దాకా మా అక్క కృపావరం అక్క, మా బావగారి పరిస్థితి, వాళ్ళందరి పరిస్థితులు బాగోలేదు. వాళ్ళకి అనారోగ్యాల పరిస్థితులు అయిపోయాయి. వాళ్ళకి చర్చికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇక అక్కడికి వెళ్తున్నారు కదని నేను కూడా వేరే చోటుకి వెళ్ళి వాళ్ళు ఎక్కువగా పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళ కాపరి వాళ్ళకు ఉంటాడు. ఆయన మంచి చెడ్డ వాళ్ళు చూసుకుంటాడు, వారికి ఆశీర్వదిస్తాడు, వారి కానుకలు ఇస్తే వారు ఆ సేవకుడు సేవ చేస్తాడు. నా తాత్పర్యం అయితే నన్ను రమ్మని ఆహ్వానిస్తే తప్ప నేను మీరు ఫలానా రోజులు కదా నేను వెతుక్కుని వాళ్ళ దగ్గరికి వెళ్ళను. అలాగుంటే నేను ఈరోజు సతీష్ కుమార్ గారి పెద్ద సంఘం పెట్టినాను. నేను ప్రభుకి స్తోత్రం చెప్పండి. ప్రభునకు ప్రియులారా, మరి జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నా కష్టార్జితమైన ఆత్మలు దొంగిలించారు చాలా మంది తప్ప ఎవరి కష్టార్జితం నా దగ్గరికి రాలేదు. వచ్చినా నేను ఉండడం లేదు. మా అక్క ఫోన్ చేసింది, చాలా ఏడ్చింది. సరే ఫోన్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఓ రోజున ప్రభు ప్రేరేపించాడు ఆ ప్రాంతానికి ఒకసారి వెళ్ళాలని. ఓ 2 ఏళ్ళ క్రితం 7 బెడ్రూమ్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చద్దామా బ్రతకదా ఉన్నట్టు పరిస్థితి అయిపోయింది. ఆయన బాగలేదు, ఆవిడ బాగలేదు, చాలా వేదనతో ఉన్నారు. వెంటనే ప్రార్థన చేసి వచ్చాను. ప్రార్థన చేయగానే కంటి నిండా నిద్రపోవడం మొదలు పెట్టారట. వెంటనే నాకు 2వ రోజు 3వ రోజు ఫోన్ చేసి, నువ్వు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వచ్చి ప్రార్థన చేస్తూ బాగుంటుందన్నమాట. నువ్వు రమ్మని నేను వచ్చేస్తానండి. నేను మనసులో అనుకున్నాను అవుతానండి, మనకు బాధపడతాను. మళ్ళీ ఇప్పుడు ఇక మా బావగారు ఏంటంటే ప్రతిరోజు ఫోన్ చేసి రాత్రి వేళ ఆయనకి ఎప్పుడైతే భయం వేస్తుందో అప్పుడు ఫోన్ చేసి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆఖరికి విశాఖపట్నం నుంచి వాళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా దేవుడు అన్నీ వాడుకున్నాడు. ప్రేమల వల్ల ఈ రోజు మీకు ఎందుకు నేను తెలియజేస్తున్నానంటే, ఏమాత్రం పనికిరానండి, నిమిత్త మాత్రుడైన వాడిని, ఏ యోగ్యత లేని వాడిని నన్ను వాడుకున్నాడు. నిన్ను వాడుకున్నా, నిన్ను పోషించడా. ఆకాశ పక్షులు చూడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి గరిసెలలో కూర్చుకోవు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు. ప్రభుకి స్తోత్రం. విశ్వాసం గురించి మాట్లాడతాం, విశ్వాసం గురించి ఆ మాటలు పలుకుతాం, పాటలు పాడతాం. కానీ ఇప్పుడు చేయడానికి, క్రియల్లో చూపించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం. ఈ రోజు మీకు చెప్తున్నాను, వ్యాపారులారా, మీరు ఎవరైనా కావచ్చు, మీరు వచ్చారో లేదు నాకు తెలియదు, కానీ ఎంతమంది వచ్చారు కానీ అందరికి వినండి. అదేమిటి తెలుసా? శుక్రవారం నాడు ఉపవాస ప్రార్థన 12 గంటలండి, 11:30 ఆలయంలోకి వచ్చేలాగా మీరు చేయండి. ఆదివారం నాడు కూడా 11:30 ఆలయంలో ఉండేలాగా ప్రయత్నం చేయండి. మిగిలిన వారం అంతా మీకు కరువు ఉంటే, కొదువు ఉంటే, మీ చేతుల కష్టార్జితం లాస్ అయితే మనం అన్నాడు. ఆ రోజు కూడా మీరు ఆ సమయం కూడా ఇంకా అలాగ కంటిన్యూ అయిపోతున్నారు. ఏం మిగిలిపోయిందా? మిగిలిపోతే ప్రభానికి స్తోత్రాన్ని పట్టుకొని వెళ్ళిపోండి ఇంట్లో. దేవుడు దాన్ని ఏం చేయాలో ఆయన తెలుసు. ఆమేన్. ప్రభుకి స్తోత్రం చెప్తారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అవును, నిజమే కదా. పలానా హిందువులు
భక్తులు గారు ఫలానా టయానికి నువ్వు రావాలి, ఇన్ని వారాలు రావాలి, ఫలానా టయానికి రావాలి అని అంటే ఒక 5 నిమిషాలు లేట్ అయితే మళ్ళీ ముహూర్తం తప్పిపోతే దేవుడు ఆ యొక్క పూజారి వాళ్ళు భక్తుల వాళ్ళు దీవెన రాదేమని చెప్పి ఏం చేసేవాళ్ళం మనం? గంట ముందు అరగంట ముందు ఇలా కూర్చోలేదా? పూజలు పునస్కారాలు చేసినప్పుడు అంతకంటే శ్రేష్టమైన దైవ సన్నిధిలో మనం ఉంటున్నాం. మన దేవుడి మీద మనకు విశ్వాసం లేదా? ఎవరైతే దేవుడి సన్నిధికి రావట్లేదో వాళ్ళ మీద పెట్టేయండి, ఇంకా మీకు అంత ఇది ఉంటే. కానీ మీరు ప్రార్థించేవారు, మీరు స్తుతించేవారు, దేవుడి సన్నిధికి దేవుడి సమయానికి వచ్చేయండి, ఆయన చూసుకుంటాడు. అది హెచ్కేలకు ఇంపైన దాన్ని నేను తీసేస్తున్నానయ్యా, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పాడు. మరుసటి రోజు ఏమైంది? సాయంత్రానికి చదువుమాట వాడటం దగ్గర వాక్యం చదువు. వాక్యం చదువు. వాళ్ళు భోజనం తినొద్దు అని చెప్పిన తర్వాత నేను చదువు. ఉదయమందు జనులకు నేను ప్రకటించితిని, సాయంకాలమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసితిని. నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడగగా నేను వారితో ఇట్లాంటిని, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులకు ఈలాగున ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చటగాను Battery charger 60%. ఉన్న Battery charger 60%. నేను చెరపబోచున్నాను. మీరు వెనుక విడిచిన మీ కుమారులను మీ కుమార్తెలను ఇక్కడనే ఖడ్గము చేత కూలుదురు. అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు. మీ పెదవులు మూసుకొనకయుందురు, జనుల ఆహారమును మీరు భుజింపకయుందురు. మీ శిరోభూషణములను తలల మీద నుండి తీయకయు, మీ పాదరక్షలను పాదముల నుండి తీయకయు, అంగలార్చకయు ఏడ్వకయు నుందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోవుదురు. 24 యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును, అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మనం పాస్టర్ గారి దగ్గర నుండి ఎక్కడికి వచ్చామంటే విశ్వాసం దగ్గరికి వచ్చాము. దైవజనుడు హెచ్కేల్ గురించి ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. హెచ్కేల్ స్థానంలో మీ పాస్టర్ గారిని ఇక్కడ పెట్టి మీకు దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు మీ గురించి ఇశ్రాయేలుని చూపిస్తూ మీ గురించి మాట్లాడుతున్నాడు. అది ఏమిటి అని అనగా, అయ్యా ఏమిటి ఇలా చేసేవేంటి, ఇలా ఎందుకు జరిగింది, మీ ఆవిడ చనిపోయింది, మీ ఆవిడ చనిపోతే నువ్వు ఏడవడం మానేసావు, ఇలా దుఃఖ వస్త్రాలు ధరించుకోలేదు, బూడిద పోసుకోలేదు, అసలు ఏమీ లేదు, నువ్వు ఏంటి ఇంత గెటప్లో ఉన్నావేంటి, మేము భోజనం పెడతామంటే నువ్వేం తినవేంటి, నువ్వు కొట్టుకుంటున్నావేంటి అని అంటే, మాస్టర్ గారు చెప్పాడు, దేవుడు నాకు చెప్పాడు, మీకు చెప్తున్నాను, నన్ను చేయమన్నాడు, నేను అలా చేశాను, ఇప్పుడు రేపు పొద్దున మీ పరిస్థితి కూడా అలా కాకపోతుందని ముందుగా చెప్తున్నాడు దేవుడు. ఇది సూచనగా నాకు చూపించాడు అని జరిగిన సంగతి అంతా, జరగబోయే సంగతి అంతా చెప్పాడు. జరగబోయేది ఏంటి? ఇదిగో మీ ప్రజలు, మీ పిల్లలు, మీ కుమార్తెలు, మీ కుమారులు, మీ జనులు అందరూ నశించిపోతారు, చాలా విపత్తు రాబోతోంది. అప్పుడు మీరు ఏడవరు, అప్పుడు మీరు దుఃఖించరు, మీరు చక్కగా అల్లల మీద మంచి ఈ వస్తువులు అలంకరించుకుంటారు, హ్యాపీగా ఉంటారు. రాబోయే కాలంలో ఇది జరగబోతోంది. ప్రపంచనాత్మకంగా హెచ్కేలు భార్యను దేవుడు ముందు మరణం తీసుకెళ్ళి ఆ ప్రకారం చెప్పాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోండి, ఏ హెచ్కేలను మీకు ఎలా ఉంచాడు? సూచనగా ఉంచాడు, అంతేనా? అక్కడ వాక్యం ఏముంది? హాస్టల్ని మీకు ఎలా ఉంచాడు? సూచనగా ఉంచాడు. చాలామంది విశ్వాసం ఒకవేళ అనుకుంటున్నారేమో, పాస్టర్ గారు విశ్వాసే కాదు, చాలామంది నన్ను ఎరిగినటువంటి వారు
నేనంటే ఇష్టం లేనిటువంటి వారు, నా మీద కోపం ఉన్నటువంటి వేరే వాళ్ళు ఈ పాస్టర్ మంచివాడు కాదు కాబట్టి అతను కొడుకుని దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనుకున్నారు. చాలామంది అన్నారంట కూడా, ఇంకేవేవో చెప్పుకున్నారంట. ప్రేమ వల్ల నా ప్రభువు చెప్తున్న మాట నేను ఇంతకు ప్రారంభంలో చెప్పాను అదే మాట. ఎందుకో తెలుసా, ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలను యవనస్తుల్లో సంతోషం లేదు, ఎక్కడ ఆనందం కనబడట్లేదు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారు. ఇప్పుడైనా భయం లేదు, అసలు దుఃఖం లేదు. అయ్యో ఈ దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు వచ్చిందని వేదన లేనే లేదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు. ఆయన ఎప్పుడు పూర్వకాలం శ్రీశ్రీ గారని ఆయన కవి గారు ఆయన పాట రాశాడు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురుపోకుమా అని. అంటే ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోదు. ఎవరో రావక్కర్లేదు, నీ ప్రక్కన ఉన్న, నీతో ఉన్న, నీలో ఉన్న నీ దేవుడు. ఆయన మీద విశ్వాసం ఉంచు. ప్రభుకి స్తోత్రం చెప్పు. ఎవరి మీద ఉండాలి? ప్రభువులో విశ్వాసం ఉంచితే గాలిలో దీపం పెట్టినా ఆరిపోదు. ఈ ఫ్యాన్ కింద దీపం వెలిగించు. ఏది మామూలు దీపం, లైట్ కాదు, బల్బు కాదు, కిరోసిన్ దీపం చెప్పారు మన. ఏది రేకు దీపం అమ్మ, మా మేలుగేసి గారు బాగా తెలుసు. రేకు దీపం అమ్మ తెలుసా? రేకు దీపం, రేకు సీసాలండి. దానికి మొత్తెత్తి పైన వెలిగించాం. దానికి చిమ్నీ పెట్టుకోవడానికి కూడా అవ్వదు. పెడతా అవుతుందా? అవ్వదు. సీసా వచ్చిన తర్వాత సీసాకి మూత పెట్టి దానిలో చొత్తులాగి అప్పుడు దానికి ఈ అత్తం సిమిలి లాంటిది వస్తే దాన్ని తగిలిస్తే గాలి కొంచెం కాపాడేది కదా. మరి అది లేనప్పుడు ప్రమిదలు వెలిగించాం. అప్పుడు ఇంకా గాలి ఎక్కువ వేసేది, ఎందుకంటే ఇప్పుడులాగా సాట్లు లేవు, అప్పుడు అంత ఓపెన్గా ఉండేది కదా. మరి ఆ గాలిలో కూడా దీపం పెట్టి వెలిగించుకునేవాళ్ళం, ప్రమిదలు వెలిగించేవాళ్ళం, ఆ రేకు దీపాలు వెలిగించేవాళ్ళం. సేవన్ రేకులమా, ఆ రేకులతో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అవసరమైతే నీ విశ్వాసం అంత గట్టిదైతే, నీకు ఆ దిక్కుమాల పరిస్థితి ఒకవేళ ఉంటే, ఏది బల్బు కొనుక్కొని స్థామత లేకపోతే ఆ రేకు దీపం పెట్టుకునే పరిస్థితి నీకు ఉందనుకో ఈ రోజున, ఆ దీపమే నువ్వు వెలిగించి ఇలాంటి ఫ్యాన్ కింద పెట్టేసిన అది రావడం. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. అంతేకాని నీకు అటువంటి దిక్కుమాల పరిస్థితి లేనప్పుడు, దేవా నువ్వు నా దేవుడు కాబట్టి ఈ ప్రజలందరూ తెలుసుకున్నట్లు ఇదిగో దీపం ఆరిపోకుండా కాపాడు అన్ను వెలిగించి ప్రయోగాలు చేయొద్దు. నేను అన్యుడిగా ఉండేటప్పుడు చిన్నప్పుడు ఒక పిల్లవాడి మీద గోడ పడిపోయి చచ్చిపోయాడు. చచ్చిపోతే నాకు ఇష్టమైన దేవుడిని, అప్పుడు నా వయసు 10 ఏళ్ళు ఉంటుంది. 6 సంవత్సరం పిల్లవాడు ఆ గోడ కింద పడిపోయి చచ్చిపోయాడు. నాకు ఎంతో ఇష్టమైన కుటుంబం వాళ్ళు. అప్పుడు నాకు ఇష్టమైన దేవుడు అంటున్నాను, ఎలా ఇదిగో నేను వేడుకుంటున్నాను కదా, నేను నీ భక్తుడు కదా, కాబట్టి ఆ గోడ కింద పడిపోయిన ఆ పిల్లోడు బ్రతికేసి నడిచేయాలైనా. అప్పుడు ఎలా జరిగిందంటే, ఇదిగో రమణ ప్రార్థన చేశాడు కాబట్టి, రమణ ఏరుకున్నాడు కాబట్టి నాకు ఇష్టమైన దేవుడి పేరు చెప్తే బాగోదు. నా పేరే అది ఆయనది కూడా ప్రేమ కాబట్టి రమణకి క్రియేట్ వచ్చేటప్పుడు ఎవరికి నాకు గొప్పతనం వచ్చేస్తుంది. ఆ రోజు నాకు గొప్పతనం రాలేదు, కానీ నా ప్రభుకి ఇష్టమైతే ఈరోజు ఈ కరోనా మూమెంట్లో నా విశ్వాసాన్ని బట్టి నా ప్రభుకి గొప్పతనం వస్తుంది, నా ప్రభునామం హెచ్చించబడుతుంది. నిన్ను బట్టి కూడా నీ ప్రభునామం హెచ్చించబడుతుంది. అల్ప విశ్వాసం మధ్యలో, అన్యుల మధ్యలో నీకు ఆ విశ్వాసం ఉందా? మరి ఆలోచించాడు దేవుడు, కరెక్టే. నువ్వు ఈ పని చేసుకో, ఈ వ్యాపారం చేసుకో, ఈ ఉద్యోగం ఎదుర్కో, లేకపోతే ఈ టైలరింగ్ చేసుకో, ఇవి చేసుకో అని చెప్పాడు, కరెక్టే, తప్పు లేదు. ఆయన ఆలోచన పోతే నీకు ఆలోచన రాలేదు. కానీ వచ్చింది కదా అని చెప్పేసి ఆయనకి ఇవ్వాల్సిన సమయం మనం ఇవ్వట్లేదు చూసుకోండి. ప్రార్థించవలసిన సమయం ప్రార్థన చేయట్లేదు చూసుకోండి. ఏదో నాకు అవసరమైనప్పుడు ఏదో చిన్న ప్రార్థన చేసుకుని ఆ స్తోత్రాన్ని చెప్పుకోండి కాదు. నా దేవుడు అందుకు ఎన్నుకోలేదు నన్ను. దేవుడు తన కృపను నీకు అనుగ్రహించాడు. వాళ్ళతో మాట్లాడుతున్నాను, నీ స్థితి ఇలా కాబోతుంది. లాక్డౌన్ ముందు, కరోనా రాకముందు నేను ఆయా ప్రాంతాలు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇదిగో పలానా ప్రాంతంలో ఇన్ని కేసులు, అంటే మన ఇండియాలో ఒకే ఒక కేసు వచ్చింది ఫిబ్రవరిలోకి.
ఇండియాలోకి వచ్చిన కరోనా ఎవరికి వచ్చిందిలే, వార్తలు వింటే ఇది ఎందుకు చెప్తాడు అస్తమానం అనుకుంటూ నేను రేడియోలో వింటూ, రేడియో అంటే సెల్ ఫోన్లోనే ఇదేందుకు బాబు అస్తమానం చెప్తాను అనుకున్నాను. మార్చి నెల 15వ తారీఖు వచ్చినప్పటికీ ఏదో మన ఇండియాలో లాక్డౌన్ పెట్టబోతున్నారని చిన్న సమాచారం. లాక్డౌన్ గురించి లేదు కానీ ఇండియాలో కూడా చాలా కఠినమైన పరిస్థితి రాబోతోంది అని విన్నాను. ఏమోలే అనుకున్నాను. 17వ తారీఖు కూడా నేను ప్రయాణం చేశాను. రాబట్టు నేను ట్రైన్లో జర్నీ చేసి వచ్చాను. ట్రైన్ రావలేదు. 22వ తారీఖు బహుశా నాకు ముందే తెలుసు మా మామను అక్కడే వదిలేసి వచ్చేవాడిని నేను, ఎందుకంటే అది ఏదో అయిపోయిన తర్వాత తీసుకురావచ్చు అని నాకు తెలియదు. లక్ష్యవారం నాడు 18వ తారీఖు 19వ తారీఖు మోడీ గారు మాట్లాడతారు. 22వ తారీఖు ఒక్కరోజున మనం కర్ఫ్యూ పెట్టుకొని అందరూ ఇంట్లోనే ఉందాం అన్నాడు. ఆ ఒక్కరోజే ఉందాం అన్నాడు. కానీ వాళ్ళ ప్లాన్ ముందు నుంచే ఉంది. ఇన్ని రోజులు బంధించవచ్చాలి, 14 రోజులు మేము బయట లేకుండా. కానీ అన్ని రోజులంటే ప్రజలు ఎవరు మాట్లాడలేదు. ఒక్కరోజు పెట్టి ఇక అక్కడి నుంచి మొత్తం బంధించారు. నా ప్రభు నా స్థితి ఎరిగినవాడు, నా భార్య స్థితి ఎరిగినవాడు. అందుకే ఆ పరిస్థితిలో మాతో ఉండడం కొరకు నా కూతుర్ని ముందుగా దేవుడు నాకు ఇక్కడికి తీసుకురావడానికి ఏర్పాటు చేశాడు. నేను అనుకుంటున్నాను, ఎందుకో తెలుసా, ఆ సైమన్ పెట్టరు తప్ప ఎక్కువ శాతం నేను పిలవకపోయినా కనీసం ఆయన ఏదో టైంలో వచ్చి మాస్టర్ గారు ఏమైనా హెల్ప్ కావాలి. ఆ క్లిష్ట టైంలో కూడా 2 సార్లు ఆయన పోలీసులు కూడా ఆఫీసర్ ఆయన బయటలా తీసుకున్నారు. అలాంటి పరిస్థితిలో కూడా వచ్చి మాస్టర్ గారు మంచి చేయడం చూసేది తప్ప ఎవ్వరు కూడా 1-2 సార్లు ఫోన్లో పలకరించిన వాళ్ళు ఉన్నారు. కానీ అమ్మో ఎవరింటి కాళ్ళు వెళ్ళకూడదంట, ఎవరికి ఇంటి కాదు అనుకుని ఎవరికాలే జాగ్రత్త పడిపోయారు. వారం రోజుల తర్వాత కూడా ప్రేమ పోవాల్సి వచ్చి ఒకసారి వచ్చారు. అలా తీసుకో. ఒకవేళ నా కుమార్తె దేవుడు ఇక్కడ నా కోసం ఏర్పాటు చేయకపోతే మా ఇద్దరు పరిస్థితి ఏంటి? ఆవిడకి కనిపించదు, నాకు కనిపించదు. కానీ దేవుడికి తెలుసు ఏ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. నా పరిస్థితి ఎరిగిన దేవుడు, నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు ఆయన. 2 చేతులు పైగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆశ్చర్యపోతారు, పక్కన వచ్చారు కదా దేవుడు పెట్టలే కదా అని, మనం సోషల్గా ఉంటున్నారు కదా అని చెప్పి క్లోజ్గా ఉంటున్నారు కదండి. వాటర్ ఏమంటే వేస్తున్న మూమెంట్లో పొద్దున్న 6 గంటలకు వేస్తే నీళ్ళకే పొందకూడదు ఉండదు కదా. తమ్ముడు కొంచెం ముందేసేది. ఏమంటే మేము అనివారం కాదండి అన్నట్టు మాట్లాడేసాడండి, చాలా సింపుల్గా. నేను వెంటనే అన్నాను, తమ్ముడు నీ గురించి నాకు తెలియదు కదా, ఇప్పటి వరకు సోషల్గా ఉన్నావు కదా, నేను చెప్పానులే, ఇక నీకు వీటి నుంచి చెప్పాలని కోరుకున్నాను. కానీ అబ్బాయి కంటే అన్యులైనటువంటి వాళ్ళు పైన వాళ్ళు ఎంత అర్ధరాత్రి ఫోన్ చేసిన వెళ్ళి మోటార్ ఆన్ చేస్తారు. మేము వెళ్ళలేక కాదు, వేసుకోలేక కాదు, వాళ్ళు వేస్తున్నారు కదని, కానీ మేమేం వేసుకుంటాం కదా. అంటే ఇలాంటి పరిస్థితిలో దేవుడు ఏ సహాయాన్ని ఎలా పంపించాలో, ఎలా నడిపించాలో, నాకంటే భక్తుడైన ప్రార్థన యోధుడైన మాది విజయ్ కుమార్ గారు కరోనా ఎఫెక్ట్ గురైపోయారు. ఈ రోజు నాకు దేవుడు ఇలా ఉంచాడంటే నేనేం నా గొప్పతనం అసలు కాదు. నేను 2 విషయాలు అనుకుంటున్నాను, నిన్నైనా నన్నేం దేవుడు ఇచ్చాడండి. ఒకటి, మనం ఎక్కువ కాలం కష్టపడడానికి దేవుడు ఇష్టపడినట్టున్నాడు. మనకంటే ముందు వెళ్ళిపోతున్న వాళ్ళని దేవుడు వాళ్ళు సంతోషంగా వాళ్ళ దగ్గర చేర్చుకొని సంతోషం ఇవ్వడానికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా భూమి మీద మనం కష్టపడడానికి దేవుడు ఇంక ఉంచాడు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి. రెండవది ఏంటంటే, నీ ఇల్లు చక్క పెట్టుకోవడానికి నేను ఇంకా ఈ భూమి మీద ఉంచాడు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దేవుడి దగ్గరలోకి తీసుకురావడానికి. వేశ్య అనే రాహాబును ఆమెతో చెప్పాడు కదా, నీ ఇంట్లోకి ఎవరైతే వస్తారో, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం ప్రకారం, నీ ఇంట్లోకి ఎవరైతే వస్తారో, నీతో ప్రార్థనకు ఎవరైతే వస్తారో, నీతో ఉపవాసం ఎవరైతే చేస్తారో, నీతో ఎవరైతే కలిసి దేవుని స్తుతిస్తారో వారికి నాశనము రాదో. ప్రభుకే స్తోత్రం చెప్పండి. ఇంకా ఇంకా దేవుడు ప్రేమించాడు ఆ వాళ్ళను కూడా, నీ ద్వారా దేవుడు వాళ్ళను కూడా ప్రేమించి తనని ఇచ్చాడు.
వాళ్ళను కూడా దేవుడు ప్రేమించి ఈ తరుణాన్ని ఇచ్చాడు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే చర్చికి వెళ్తే కరోనా వచ్చేస్తుందట, ఉద్యోగం చేస్తుంటే కరోనా రాదంట, హాస్పిటల్లో పని చేసుకున్న వాళ్ళకి రాదంట, ఎక్కడ ఉన్న వాళ్ళకి రాదంట, ఎంతమందిలో తిరుగుతున్నా రాదంట, బజార్కి వెళ్తే రాదంట, జల్దీ ఫైల్ అయితే రాదంట, ఏమంటే ఫ్రెండ్స్తో కలిసి పార్టీలు చేసుకుంటే రాదంట, ప్రేమికులు మాట్లాడుకుంటే రాదంట. ఎక్కడ వస్తుంది? చర్చ్కి వస్తుంది. ఇంత డిసిప్లిన్ ఉంటాయి ఆ ప్లేస్లో, నేను ఇంత క్రమంగా ఉంటుందా? ఇంత డిస్టెన్స్ పాటిస్తారా? నేను చెప్తున్నాను, ప్రభు రక్తంలో కడగబడిన నిన్ను ఒకవేళ వైరస్ తాకినా సేవలాగా బయట పడిపోతే కింద పడిపోతుంది తప్ప నీకు అంటారు. గట్టిగా స్తోత్రం చేయాలి. ఎందుకంటే నువ్వు దేవుడిని వెతుకుతున్నావు, దేవుడితో ఉన్నావు. ఆలయంలోకి వచ్చిన 14 క్షణాలకే స్వస్థత అయిపోతుంది ఒకవేళ ఉంటే. నమ్మంతే. అదే విశ్వాసాన్ని ప్రకటించు. నీ విశ్వాసాన్ని బట్టే వాళ్ళందరూ క్షేమం కొంటున్నారు, కానీ వాళ్ళందరూ దేవుడి దగ్గర రావాలని దేవుడి ఉద్దేశం. ప్రభు సన్నిధిలో కనబడాలి. ఓకే, స్టెప్ నెంబర్ 2 అయింది. ఇప్పుడు స్టెప్ నెంబర్ 3లోకి వెళ్తున్నాం. 3వ 25వ వచనం. నరపుత్రుడా వారి ఆశ్రయము అతిశయాస్పదమును. చూడమ్మా, వారి ఆశ్రయం అంటే ఏంటి? మేడలు, మిద్దెలు, అంతేనా? ఎన్నెన్న కార్లు, హెలికాప్టర్లు, కొంత షిప్లు కూడా ఉన్నాయి. వాళ్ళ ఆశ్రయాలు, భవంతులు ఎంతెంతో. ఈరోజు చెప్తే కొంచెం బాగోదేమో కానీ అతిశయపడాలి ప్రభువులను. ఎందుకో తెలుసా? ఇది కట్టినోళ్ళు దీన్ని అనుభవించట్లేదు. ప్రభు తీసుకోవాలి చెప్పండి. నువ్వు కూర్చొని చక్కగా దేవుని ఆరాధిస్తావు, 2 చెల్లు పైగా దేవుని స్తుతించు. వదిలిపెట్టి వారిని ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది? రేపు పొద్దున్న ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఏవైతే కడుతున్నారు ఇక్కడ పేద మీద బహుళ అంతస్తులు, ఎంతండి? 36 అంతస్తులా? ఎంతది? ఇక్కడ ఈనాడు దగ్గర కట్టింది ఎంతది? 36 అంతస్తులు. అలాంటివి ఇంకా ఇంకా ఏవేవైతే కడుతున్నారో ఆకాశం నడిపోయి భవంతులు, అవన్నిటినీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. వారి ఆశ్రయం, ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క ఆశ్రయము ఏమవుతుంది? ఆశ్రయమును అతిశయాస్పదం. అంటే వాళ్ళకి, వాళ్ళ గర్వానికి, వాళ్ళ హుందాతనానికి, వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులకి కారణంగా ఏది కనబడుతుందో, తన భార్య, తన పిల్లోడు, తన కూతురు, తన కొడుకు, తన భర్త, తన అమ్మో, తన నాన్నో, తన అత్తో, తన మావో, తన బావో, తన మరదలో, తన వదినో, తన మరిదో, వాళ్ళ అమ్మమ్మో, వాళ్ళ నాయనమ్మో, వాళ్ళ మనవడో, వాళ్ళ మనవరాలో, దేని బట్టి మీరు అతిశయపడుతున్నారు? నేను తీసివేసే రోజున నీకు సమాచారం తెలియజేయడానికి ఒకడు వస్తాడు. తప్పించుకున్న ఒకటిని నేను రప్పిస్తానని ఒకటి మిగులుస్తాను. ఎందుకంటే ఇది జరిగిందని చెప్పడానికి. ఆ దినములని ఇంకా నువ్వు అప్పుడు మౌనంగా ఉండకుండా తప్పించుకుని ఎవడైతే వచ్చాడో వాడితో స్పష్టంగా చెప్పు, నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉందో. అర్థమైంది కదా? కాబట్టి ఈ రోజున ఏదో అనుకుంటున్నారు, రష్యన్లు కనుక్కున్నారు వ్యాక్సిన్. నేను మన న్యూస్లో విన్నాను, అది ఎవరికంట కరోనా అప్పుడు ఎవరికి సోకదో వాళ్ళకే పని చేస్తుందట. కరోనా పాజిటివ్ అప్పటికి ఎవరికైనా ఉంటే వాళ్ళకి పని చేయదట. ఏది కనుక్కొని వ్యాక్సిన్ అయినా ఏమో ఎవరు తెలియదు.
వ్యాక్సిన్ మీద రాసి పెట్టుకోకండి. అది వేసుకునేంతవరకు మనకు గ్యారెంటీ కదా. మన ఇండియాలోకి రావాలంటే దాదాపు 6-7 నెలలు పడుతుంది ఉంటా. అంత ఖరీదు పెట్టుకొని కొనుక్కోగలిగిన స్తోమత మనకు ఉండదా? ఇప్పటికే మన లెక్కల ప్రకారం 250 రూపాయలు అంటే అది ఒక డోసు, ఒక చిన్న డ్రాప్ 250 రూపాయలు అంటే మరి అప్పటికి ఇంకెంత పెరిగిపోద్దు. అలాంటివి ఎన్ని డోసులు వేసుకోవాలో. కాబట్టి అది కాదు, నా ప్రభు రక్తం నేను శుద్ధీకరించాలి, కల్మషాన్ని కడిగి వేసేది. కాబట్టి ఎల్లప్పుడూ మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రభువుని ఆరాధిస్తూ ఉండాలి. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక వారం కేజీఆ ఏమో వాళ్ళ అబ్బాయిని తీసుకొని మొదలువాడు చర్చికి బయలుదేరి. ఏది మన చర్చిలో ఓపెన్ చేసి ఉంటారు 2 వారం అనుకుంటా. నేను దెబ్బలాడాను, అంత దూరం ఎందుకమ్మా చంటి పిల్లలు 10 ఏళ్ళు పిల్లలు ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటున్నారంటే, నాకు ఆ వాయిస్ వినపడకుండా ఆరాధన మధ్య వరకు కాపాడాడు. మధ్యలో ఏడ్చాడు. అబ్బాయి తీసుకురావద్దని మరి పిల్లలు తీసుకురావాలని నేను ఆరాధనకి నా ప్రభు చూసుకుంటాడు. అందుకే స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి ఎత్తండి. మీతో పాటు ఇప్పుడు రాని వాళ్ళందరికీ SMS వెళ్తున్నాయి. మీరు వచ్చిన ఏమైనా అయిందో మీకు కొంచెం తగ్గిపోయింది. రాని వాళ్ళకి ఏమైనా హ్యాపీగా ఉన్నారా? సాక్ష్యం లేచిన వల్ల ఈ మైండ్ 3-4 కళ్ళు మోసుకోండి ఒక్కసారి. ఎంత స్పష్టంగా, ఎంత ఆయన కనికరం నింపండి, ఆయన కనుదృష్టి ఇంతగా నిన్ను ప్రేమించిన ఇప్పుడు నీతో మాట్లాడాలి.
వేచియుందుని నీ రాకడకై. నా దీపారాధనలో యేసయ్యా నీ కృప Current time is 15 hours. Current time is 15 hours.